నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. సోదరుడికి రాఖీలు కట్టిన 3 సోదరీమణులు. ఎమ్మెల్యే అంజుబాబు, శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు, ఎస్పీ నయీం అస్మీలకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు. DNR క్రీడా మైదానంలో పోలీస్ క్రికెట్ లీగ్ పోటీలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ నయీం అస్మీ. శ్రావణ పౌర్ణమి సందర్భంగా అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు. అన్న చెల్లెళ్లు, అక్క తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నివాసంలో శనివారం రాఖీ పౌర్ణమి వేడుకలు అత్యంత ప్రేమానురాగాల మధ్య ఆత్మీయంగా జరిగాయి. ఈ పవిత్రమైన పండుగ సందర్భంగా ఆయన 3 సోదరీమణులు కలిగింది అన్నపూర్ణాదేవి, మంతన నాగశిరోమణి, వేగేసిన జ్యోతిలక్ష్మిలు సాంప్రదాయబద్దంగా తమ సోదరుడికి రాఖీ కట్టి స్వీట్స్ తినిపించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ వర్మ తమ సోదరీమణుల పట్ల ప్రేమను చాటుకుంటూ వారికి నూతన వస్త్రాలు బహుకరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, రాఖీ పౌర్ణమి కేవలం ఒక పండుగ మాత్రమే కాదని మన సంస్కృతిలో అంతర్భాగమైన కుటుంబ విలువలకు, సోదర సోదరీమణుల మధ్య ఉన్న అమూల్యమైన బంధానికి నిలువెత్తు సాక్ష్యమన్నారు. రాఖీ అంటే కేవలం దారం కాదు, అది ఒక రక్షాబంధనం. ఇది మన సోదరీమణులకు భద్రత, గౌరవం కల్పించాలన్న మన బాధ్యతను గుర్తు చేస్తుందన్నారు. ఈ పవిత్రమైన రోజున తన సోదరీమణుల ఆశీర్వాదం పొందడం జీవితంలో లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఈ బంధం మన సమాజంలో మానవ సంబంధాలను బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ తమ సోదర సోదరీమణుల మధ్య ఉన్న బంధాన్ని మరింత బలపరుచుకోవాలని ఆయన కోరారు. సోదర భావానికి ప్రతీకగా భారతదేశం అంతా జరుపుకునే రాఖీ పండుగ అనాదిగా వస్తోందని, స్త్రీని అక్కగా, చెల్లిగా చూసే గొప్ప సంస్కృతి మన దేశంలోనే ఉందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. రాఖీ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం బ్రహ్మకుమారీలు ఎమ్మెల్యే అంజుబాబుకు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంస్కృతిని, సోదర భావాన్ని పెంపొందించే పండుగే రాఖీ అని గుర్తు చేశారు. ఈ రాఖీ అనేది అన్నా చెల్లికి, అక్క తమ్మునికి రక్షణగా ఉంటూ మనమంతా ఈ దేశానికి, భారతమాత రక్షణగా ఉండాలని సూచించారు. అనంతరం బ్రహ్మకుమారి శాసనమండలి చైర్మన్ కోయ మోషన్ రాజు, జిల్లా ఎస్పీ అద్నా నయీం అస్మీ, భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్యలకు రాఖీ కట్టి స్వీట్స్ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి రేవతి, బాబురావుతో పాటు పలువురు
భీమవరం ఎలవేల్పు ఆరాధ్య దైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం నందు శ్రావణ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ వేద పండితులు చండీ హోమం నిర్వహించారు. 72 మంది దంపతులు ఈ హోమంలో పాల్గొన్నారని ఆలయ సహాయ కమిషనర్ బుద్దా మహాలక్ష్మి నగేష్ తెలియజేశారు. భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేయించేసి ఉన్న శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఆలయ అర్చకులు బ్రహ్మజ్యోతుల సుబ్రహ్మణ్య శర్మ, సత్యప్రసాద్ శర్మలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆవు పాలు, పంచామృతాలు, సుమంగళి ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి పసుపు, కుంకుమ, గాజులు, రవికలతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. అమ్మవారికి పూజ చేసిన సుమంగళి ద్రవ్యాలను ఆదివారం ఉదయం ముత్తైదువులకు పంపిణీ చేస్తామని ఆలయ కమిటీ అధ్యక్షులు పితాని సత్యనారాయణ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు జోసిల మల్లికార్జునరావు, ప్రధాన కార్యదర్శి పొన్నా రంగారావు, సహాయ కార్యదర్శి గడికోట వీరాస్వామి, కోశాధికారి ఏలూరు శివాజీ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
క్రీడలతో మానసిక ఉల్లాసం చేకూరుతుందని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో 2 రోజుల పాటు జరిగే పోలీస్ క్రికెట్ లీగ్ను శనివారం జిల్లా ఎస్పీ నయీం అస్మి, డిఎన్ఆర్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు బాబు, ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ నయీం అస్మి మాట్లాడుతూ పోలీస్ వర్క్ అంటే టీం వర్క్ అని, ఆ టీం వర్క్ స్పోర్ట్స్ ద్వారా కూడా సాధ్యమవుతుందని, ఓటమిని కష్టాన్ని భరించే శక్తిని ఆటలిస్తాయని, పోలీసులకు ఇటువంటి క్రీడా ఉత్సాహం ఎంతో అవసరమన్నారు. అనంతరం 4 టీంలు ఎస్పీ 11స్, నర్సాపురం, తాడేపల్లిగూడెం, భీమవరం డివిజన్ టీంలు పాల్గొనగా మొదటి మ్యాచ్లో ఎస్పీ 11స్ నర్సాపురం డివిజన్ జట్ల తలపడగా ఎస్పీ 11స్ జట్టు మొదటి బ్యాటింగ్ చేసి 134 పరుగులు చేశారు. అనంతరం 135 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన నర్సాపురం డివిజన్ జట్టు నిర్ణీత ఓవర్లో 130 పరుగులు చేస్తుంది. జిల్లా ఎస్పీ నయీం అస్మి అద్భుతమైన బౌలింగ్ చేసి 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర వహించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యారు. రెండో మ్యాచ్ భీమవరం డివిజన్ జట్టుపై తాడేపల్లిగూడెం డివిజన్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భీమవరం జట్టు 138 పరుగులు చేయగా 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తాడేపల్లిగూడెం డివిజన్ జట్టు 142 పరుగులు చేసి విజయం సాధించింది. తాడేపల్లిగూడెం సీఐ ఆదిప్రసాద్ 60 రన్స్తో పాటు 1 వికెట్ తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యారు. ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. డీఎస్పీ ఆర్జీ జయసూర్య, సీఐలు కాళీచరణ్, ఎం నాగరాజు, బి శ్రీనివాస్, జి శ్రీనివాస్, జగదీష్, రజనీ కుమార్, విజయ్ కుమార్, యాదగిరి, ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్తో పాటు ఎస్ఐలు, ఏఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. మంచి డిఫెన్సివ్ షాట్ ఆడారు నాగేంద్ర. స్ట్రైకర్ బ్యాటింగ్ కిరణ్ అండి. వెల్ బాల్ గుడ్ డిఫెన్స్. రామ్ ప్రసాద్ టు కిరణ్.
అద్భుతమైన బ్యాటింగ్ కిరణ్ వెరీ వెల్ బ్యాటింగ్ 1 run 2 runs గుడ్ రన్నింగ్ అద్భుతమైన షాట్ ఆడారు కిరణ్ గారు సింగిల్ రన్ డిక్లేర్ చేశారు గుడ్ బ్యాటింగ్ మిస్ నాగేంద్ర బౌలింగ్ చేస్తున్నారు 10వ ఓవర్ స్టార్ట్ అవుతుంది స్ట్రైకింగ్ లో ఎస్పీ సార్ ఉన్నారు ఫస్ట్ బాల్ గుడ్ బ్యాటింగ్ సార్ మొదటి బాల్ మొదటి రన్ అవుతుంది ఆఫ్టర్ ఎస్పీ గారి ద్వారా ఎక్సలెంట్ ఆఫ్టర్ బై ఎస్పీ సార్ సెకండ్ బాల్ సింగిల్ బాల్ దా బాల్ రా వెరీ గుడ్ షాట్ బాల్ అన్న బాల్ very well batting sir excellent batting एक ओवर very well batting by speaker 1 run very well played sir good batting 2 runs is it good running Nagendra good fielding excellent bowling sir 7 runs 7 wickets Nice. Good. good bowling Shashi వైడ్ కూడా వేయలేదు కానీ మంచి బౌలర్స్ అందరూ కూడా ఎక్కువ వైడ్స్ ద్వారా ఎక్కువ రన్స్ ఇచ్చారు well defense very good batting single run over run వచ్చింది good batting nice batting good batting single run over run వచ్చింది 6వ ఓవర్ సెకండ్ బాల్ రన్ అవుతుంది ఉండే సార్ బ్యాటింగ్ వెల్ డిఫెన్స్ సార్ 1 run గారు అద్భుతమైన డిఫెన్స్ తో మ్యాచ్ స్టార్ట్ చేశారు మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయ తీరాలకు చేరుకున్నారు తాడేపల్లి సబ్ డివిజన్ వారు తాడేపల్లి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో టౌన్ సీఏ గారి కెప్టెన్సీలో టీం అద్భుతంగా
మనస్ఫూర్తిగా కోరుకుంటాం. Bowling by SC sir. Right arm medium pass. First ball. Good ball sir. Good bowling. Good bowling sir. Good bowling. Good fielding, Raju. Good fielding. గుడ్ బాల్ బై ఎస్పీ సార్. ఎటువంటి లెంత్ రన్ తీసుకోకుండా మంచి లైన్ లో బాల్ చేస్తున్నారు. వైడ్ ఒక సింగిల్ వైడ్ గానీ ఏం లేదు. ఇచ్చారు జస్ట్ 2 runs మాత్రమే ఇచ్చారు ఈ ఓవర్లో. 3 ఓవర్లు ముగిసే సమయానికి జస్ట్ 2 runs మాత్రమే ఇచ్చి అద్భుతంగా బౌలింగ్ చేశారు ఎస్పీ గారు. అందరూ కూడా క్లాప్స్ ఒకసారి. Good ball, good ball. 4 runs. Good ball, good length. good batting. Excellent ball. Batsman ద్వారా మంచి షాట్ towards point. Excellent ball. Good ball, good fielding and run out. 1 ball, 4 runs. కానీ మ్యాచ్ టర్న్ తిప్పే బాల్, లాస్ట్ బాల్. వెస్ట్ గోదావరి జిల్లా పోలీస్ ఒక వెల్ఫేర్ మేజర్ కింద క్రికెట్ టీం బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఈరోజు స్టార్ట్ చేసాము. ఇనాగ్రల్ మ్యాచ్ ఏఆర్ టీమ్ వర్సెస్ నర్సాపూర్ జరిగింది. ఇప్పుడు కంప్లీట్ అయింది. ఆ టీమ్ 1. నెక్స్ట్ మ్యాచ్ ఇప్పుడు తాడిపల్లిగూడెం అండ్ భీమవరం టీం ఉంటుంది. రేపు కూడా మన టీమ్స్ కంటిన్యూ అవుతున్నారు. బై టుమారో ఈవినింగ్ విల్ కన్క్లూడెడ్. వాళ్ళకు చాలా స్ట్రెస్ ఉంటున్నారు ప్రతిరోజుకి. సో కొంచెం స్ట్రెస్ ఫ్రీగా ఈ యొక్క స్పోర్ట్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అవర్ వెల్ఫేర్ పీపుల్ హ్యావ్ డిసైడెడ్ విల్ డూ. సో ఐ హోప్ఫుల్ దే విల్ get much re-energized and the tournament అయిన తర్వాత మళ్ళీ ప్రజా సేవ కోసం we always be ready as usual. No teams కొంచెం ఎస్పీ చూస్తే భయం వచ్చింది, దానికోసం చేశారు. లైక్ అది థ్యాంక్ యూ. మానవతా సంస్థ భీమవరం శాఖ ఆధ్వర్యంలో భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని ఏఆర్టీ సెంటర్ నందు హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలకు ప్రభుత్వం అందించే మందులతో పాటు పౌష్టికాహారం కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ బుద్ధరాజు వెంకటపతిరాజు మాట్లాడుతూ ప్రతి నెల 2వ శనివారం 30 మంది హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలకు, పెద్దలకు పౌష్టికాహారంగా డ్రై ఫ్రూట్స్,
వంట నూనె, నిత్యావసర సరుకులు అందిస్తున్నామని తెలిపారు. సంస్థ అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణంరాజు మాట్లాడుతూ ఈ నెల సంస్థ సౌజన్యంతో పౌష్టికాహారం కిట్లు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు SSN రాజు, ఆకుల మౌనిక మనోహర్, ఇందుకూరి శివాజీ వర్మ, సంస్థ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్లు శ్రీనివాసులు పాల్గొన్నారు. రెండో శనివారం నాడు HIV పేషెంట్స్ కి మానవతా తరఫున పౌష్టికాహారం న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండో శనివారం నాడు మానవతా సంస్థ తరఫున HIV బాధితులకి, పిల్లలకి, గర్భిణీలకి, వృద్ధులకి, పేదలకి మానవతా సంస్థ తరఫున ఆరోగ్యంగా ఉండాలని, మళ్ళీ వాళ్ళ సమాజానికి ఆరోగ్యం కోలుకొని సమాజానికి ఉపయోగపడాలని ప్రతి సంవత్సరం మానవతా దృక్పథంతో సేవ చేస్తున్నారు. వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఆయా విషయాలు కలిగి ఉండాలని భావిస్తూ రెండవ శనివారం మానవతా బీమార మండల శాఖ వారు ఈ HIV బాధిత కుటుంబాల పిల్లలకు పౌష్టికాహారం మనం గత 2 సంవత్సరాలుగా అమలు చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే వీరందరూ కూడా ఈ మందులకు యాంటీబయాటిక్స్ మందులు వాడుతున్నారు కనుక వారికి ఈ పౌష్టికాహారం పంపిణీ చేసినట్లయితే వాళ్ళకి ఆ మందులు బాగా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మానవతా సంస్థ భీమవరం శాఖ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలకు పైగా HIV బారిన పడినటువంటి ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి పేషెంట్లకు ప్రతి నెల 2వ శనివారం నాడు ప్రభుత్వ ఆసుపత్రిలోని ART సెంటర్ నందు మరి ప్రభుత్వం ఉచితంగా మందులని ఇవ్వడం జరుగుతుంది. వారికి ఇమ్యూనిటీ పెరగడం కోసం మరి ఏదైతే పౌష్టికాహారంగా 10 రకాల డ్రై ఫ్రూట్స్ కానీ, అలాగే కిరాణా సరుకులు కానీ, వంట నూనెలు ఇటువంటి పదార్థాలతో కిట్ తయారు చేసి ప్రతి నెల కూడా మానవతా సంస్థ ప్రభుత్వ ఆసుపత్రి ART సెంటర్ మీద అందించడం జరుగుతుంది. చక్కగా సద్వినియోగం చేసుకుని వారు ఆరోగ్యంగా ఉండాలని మానవతా సంస్థ చేసే కార్యక్రమం ఇది. భీమవరం పట్టణం 18వ వార్డు బండారు మల్లేశ్వరరావు వీధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ ఆదిలక్ష్మి, రాజలక్ష్మి, పోలేరమ్మ అమ్మవారి 9వ వార్షిక జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం వరలక్ష్మి వ్రతం సందర్భంగా సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. 18వ వార్డు మాజీ కౌన్సిలర్ కోడే యుగంధర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గునుపూడి గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి, రాజలక్ష్మి, పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను వార్డు ప్రజలందరూ కలిసి భక్తి శ్రద్దలతో జరుపుకోవడం జరుగుతోందన్నారు. ఆదివారం జాతర 17వ తేదీ ఉదయం అఖండ అన్న సమారాధన నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కుంకుమ పూజల్లో సుమారు 200 మంది మహిళలు పాల్గొన్నారు. నమస్కారం చేసుకుని చెప్పండి. దీపం జ్యోతి తమోపహ దీపేన సాధ్యతే లక్ష్మీ దీపం నమోస్తుతే. శ్రీకల్పుని 3 సార్లు ఒక్కొక్క నీళ్ళు తీసుకోండి. 3 సార్లు తాగండి.
శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః ఏతే భూమిధారకాః ఏ దేశాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే ప్రాణాయామే వినియోగః. అందరూ కూడా నడుము నిటారుగా పెట్టి ముక్కు పుచ్చుకొని ప్రాణాయామం చేయండి. అందరూ కూడా నడుము నిటారుగా పెట్టి ముక్కు పుచ్చుకొని ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం నమః ఓం సత్యః ఓం దక్షిణేంద్రం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్వైతపురాణే లీలసముద్రమంత్రే విలమేత్రుపాదేవి ద్వీపే భరతవర్షే సత్యందేవేనో దుర్నికారే శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపమైనటువంటి శ్రీ 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 ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మమ్మ వారి గునుపూడి గ్రామదేవత. ఈ యొక్క 18వ వార్డు బండారు మల్లేశ్వరరావు గారి వీధిలో పొన్నూరు చెన్నకేశవ గారు, శ్రీమతి గీతా గారి ఆధ్వర్యంలో అశేష భక్త జనసందోహంతో సాయంకాల వరలక్ష్మీ వ్రత కుంకుమ పూజలు అత్యంత అద్భుతంగా జరిగాయి. మహిళా భక్తులు విశేషంగా పాల్గొన్నారు. 200 పైచిలకు భక్తులు పాల్గొని ఈ యొక్క పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకున్నారు. వారందరూ కూడా ఆ అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఈ యొక్క కుంకుమ పూజలు దీర్ఘాయుష్ కోసం, దీర్ఘ సుమంగళీత్వం కోసం ఈ మహిళా మనులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకున్నారు. ఆదిలక్ష్మి అమ్మవారి జాతర 9వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు వరలక్ష్మి వ్రతం రావడం చాలా శుభసూచకం. అందులో భాగంగానే ఈ 18వ వార్డులో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ కుంకుమ పూజలో కూర్చుని అమ్మవారిని ప్రార్థించుకుంటాం మరొక అదృష్టంగా భావించి ఈ జాతరకి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్మాల్ని తెలియజేసుకుంటూ ఆదివారం నాడు జరిగే జాతర మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క అమ్మవారి జాతరని దిగ్విజయంగా జరిపించాలని కోరుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.